శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము కాలం గురించి చెప్పుకుంటూ దాని యొక్క విశిష్టతను విశేషణము గురించి చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ కాలముతో ఏమి పని ఉంటుంది, ఏమి ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా ప్రతి దానిని కూడాను మనము కాలంతోనే ముడిపడి ఉంటుంది. కాలంతోనే మన జీవితం అంతా కూడాను సాగుతూ ఉంటుందన్నమాట. అటువంటి కాలం గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను చెప్పడానికి కారణమైంది. అంతేకాకుండా మనము మన జీవితంలో కానీ మనం చేసే పని కానీ ప్రతిదీ కానీ కూడాను మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏమి అనేసి అంటే డెస్టినీ, టైం, నేచర్. అంటే మన విధిరాత అనే దానికంటే కూడాను కర్మచక్రము అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే డెస్టినీ అంటే అందరూ కూడాను విధిరాత అనేసి చెప్తూ ఉంటారు కదా, అందువలననే నేను కర్మ అని చెప్పడానికి కారణమైంది. సో మనం చేసేటువంటి అంటే వర్తమానంలో మనం చేసేటువంటి కర్మలే అవి రేపటికి గతమవుతుంది. సో అలాంటప్పుడు అది డెస్టినీ, మన విధిరాత అని అనడం కంటే కూడా మనం చేసేటువంటి కర్మలే మనకు ఆ కర్మ ఫలితాలను భవిష్యత్తులో మనకు అందింపజేస్తాయన్నమాట. సో దానివల్ల నేను దాన్ని డెస్టినీ అనేసి చెప్పడానికి కారణమైంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనము వర్తమానంలో చేసేటువంటి పనులన్నీ కూడాను మనం అది సత్కర్మ కానీ లేకపోతే దుష్కర్మ కానివ్వండి, దాని వచ్చిన ఫలితాలను మాత్రము మనమే అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం చేశాం కాబట్టి మనమైతే అనుభవించాలి. సో అలాంటి డెస్టినీ, అలాంటి కర్మని, అలాంటి కాలచక్రంలో మనము దానిని కాలచక్రంలో అని చెప్పడానికి కారణం ఏమంటే మనం తరువాత దానిని అనుభవిస్తాం కాబట్టి. సో అలాంటి కాలంతోనే మనము ఎవరి సహాయంతో అంటే మనము చేసేటివన్నీ క్రియలు ప్రక్రియలు అన్నీ కూడాను చూసేది పంచభూతాల సాక్షిగా కానీ లేకపోతే మన ఆత్మ సాక్షిగా కానీ మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే మనకి వాటి యొక్క సమక్షంలోనే అంటే నేచర్, ప్రకృతి యొక్క సమక్షంలోనే వాటిని మనము అనుభవించడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఇక్కడ డెస్టినీ, టైం, నేచర్ అని చెప్పినప్పుడు మన యొక్క కర్మ, మన యొక్క కాలము, మన యొక్క ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి, ఈ మూడింటి సహాయంతోనే మనము అనుభవించాలి, ఎప్పుడు అనుభవించాలి, ఎలా అనుభవించాలి అనేది నిర్ణయింపబడి ఉంటుందన్నమాట. అందుకే కాలం యొక్క ప్రత్యేకతలో ఈ మూడింటి యొక్క వివరణ కూడాను ఉంటుంది. ప్రతిదీ కూడాను కాలమే సమాధానం చెప్తుంది, కాలమే చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాం కదా, దానికి కారణం కూడా ఇదే అన్నమాట. అందుకనే కాలం గురించి కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే దానిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు వరకు మీకు కాలం గురించిన యొక్క అవగాహన అయితే వచ్చింది. సో తర్వాత మనము జ్ఞానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దాని యొక్క ప్రాక్టికల్స్ అంటే మనం చేసేటువంటి క్రియలు కానీ క్రియాయోగము కానీ ఎలా చేయాలి అనే విషయాల గురించి చెప్పుకుందాం. సో మొదటిగా అందరూ కూడాను ధ్యానం చేసే పద్ధతులు చాలానే ఉన్నాయి. కానీ దానిలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి సంపూర్ణమైన ముద్ర అంటే 30వ భాగంలో నేను ధ్యానం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనే విధానాన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి దానిని చూడగలరు. సో అన్నింటికంటే కూడాను ఇది సంపూర్ణ ముద్ర, ఇది ముద్రలోనే అన్నింటినీ పొందవచ్చును, నేను పొందాను అని చెప్పానన్నమాట. సో ఇక్కడ నేను ఈ ముద్ర అనేది ఆ ఒక్క ముద్ర ద్వారానే ఇన్ని ఎపిసోడ్స్ కానీ ఇన్ని ప్రక్రియలు కానీ ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ కానీ నేను సాధించగలిగాను, పొందగలిగాను అనమాట. సో కుదిరితే ఈ ముద్రలోనే కంటిన్యూ చేయండి. లేదు అనేసి అంటే మీకు ఇంకా కావాలి అనుకుంటే తర్వాత ఎపిసోడ్స్లో వచ్చేటువంటి ముద్రలు కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట. సో మొదటిగా అందరూ అయితే చేయవలసినటువంటి ప్రక్రియ, సో ఈ ముద్రలో కన్నా ముందరికి వెళ్ళలేదు అని అనుకున్నప్పుడు మనము ఏబిసిడీల నుంచి ఒక్కొక్క దానిగా మనము చెప్పుకుందాం. సో మొదటిగా మనము మన చేతి వేళ్లలో అంటే ఈ చేతి వేళ్ల నుంచి శక్తి అనేది ఒక చేతి నుంచి ఇంకొక చేతికి వెళుతుందా లేదా అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనం బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి ఇలా ప్రవహిస్తూ మన శరీరానికి వెన్నెముక నుంచి అన్నా వెళ్ళొచ్చు, అవయవాల నుంచి అన్నా వెళ్ళొచ్చు, లేదా పైనుంచి కిందకు నేరుగా వెళ్ళవచ్చును. ఆ వెళ్ళే క్రియలో
ప్రక్రియలో మనకి షోల్డర్స్ నుంచి చేతుల వరకు వచ్చి చేతుల నుంచి ఇక్కడ వరకు వస్తుందన్నమాట. ఇలా ఒకదాని నుంచి ఒకటి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ అలా వెళ్ళలేదు అనేసి అంటే పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనము ఒక సర్కిల్లో ఆరాలో లేకపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఈ 2 చేతుల ద్వారా ఒకదాని నుంచి ఒకటి శక్తి అనేది వెళ్ళడము చాలా అవసరం. అంతేకాకుండా మనకు కాళ్ళ దగ్గర కూడా ఇలా క్రాస్ చేసుకొని కూర్చున్నప్పుడు ఈ కాలు నుంచి ఈ కాలుకు వెళ్ళడం అనేది జరగాలి అనమాట. అలా లేదు అనేసి అన్నప్పుడు మన శక్తి ఎక్కడి వరకు ఆగుతూ ఉంటుందో అక్కడ మనకి పెయిన్స్ రావడం, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేసి చెప్పుకుందాం. సో మనకు ముఖ్యంగా చేతుల వరకు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో ఇలా రాలేదు అనేసి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసినది ఈ చేతులలో కానీ ఈ చేతుల్లో ఉండేటువంటి చక్రాలను కానీ యాక్టివేషన్ చేసుకోవడం అనేది అవసరం అన్నమాట. సో ఇలా చేసుకోవడానికి మనం అందరూ చిన్నప్పుడు ఆడిన ఆట అనేసి నేను ఆల్రెడీ ఒక భాగంలో చెప్పాను. సో అది ఏమి అనేసి అంటే ఇలా చేతిని పెట్టుకొని ఇలా తీసినప్పుడు మనకి అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎనర్జీ అట్రాక్షనా లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ అట్రాక్షనా అంటే అణువుల యొక్క ఆకర్షణ లేకపోతే అణుశక్తి యొక్క ఆకర్షణ అనేది శక్తి యొక్క ఆకర్షణ అనేది తర్వాత కాకపోతే ఆకర్షణ అనేది జరుగుతున్నదా లేదా అనేసి మనము గమనించాలి అనమాట. సో అలా గమనించిన తర్వాత మనకి ఈ చేతుల ఆకర్షణ ఉన్నది అనేసి అనుకున్నప్పుడు అది అరచెయ్య లేకపోతే ఇక్కడ ముందరన అనే విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఒక్కొక్క వేలిని కూడాను మనము ఎక్స్పెరిమెంట్గా చేస్తూ దానిని మనము యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలా 5 వేళ్ళు జరిగింది అనేసి అనుకున్న తర్వాత ఒక ఫింగర్కి మార్చి చూసుకోండి. అంటే ఇక్కడ ఈ శక్తి ఒకటే ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అలా సేమ్ ఎనర్జీస్ కాబట్టి అట్రాక్షన్ అనేది కూడా తొందరగా మనకు జరుగుతుంది. సో వివిధ రకాల శక్తులతో మనం కూడుకొని కూడా ఉండాలి కాబట్టినే మనము ప్రతి ఒక్క వేలును కూడా ఇంకొక వేలుతో మనకు అట్రాక్షన్ అనేది జరగాలి. ఇది ఎందుకు అనేసి అంటే మనకు చక్రాల యాక్టివేషన్ కానీ పంచభూత శక్తుల యాక్టివేషన్ కానీ నేను చెప్పినటువంటి బాడీ, బ్రెయిన్, మైండ్, సోల్, సుప్రీం ఈ 5 యొక్క శక్తులు కానీ లేకపోతే ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, విశ్వాత్మ ఇలా ప్రతి ఒక్క శక్తి కూడాను మనము ఒక శక్తి నుంచి ఇంకొక శక్తికి, ఒక చేయి నుంచి ఇంకొక చేయికి మార్పు అనేది చేయడం కానీ జరగడం కానీ అవసరం కాబట్టినే ఈ శక్తి అంతా కూడాను మనము ఆకర్షణలో కానీ లేకపోతే అట్రాక్షన్లో కానీ పొందబడాలి అన్నమాట. సో అలా అవ్వలేదు అనేసి అంటే మొదటనే అవ్వలేదు అంటే శక్తి అనేది ఒక చేయి నుంచి ఒక చేతికి రాలేదు అనేసి అంటే మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చేతులను వాటిలో ఉండేటువంటి చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం లేదు, చెయ్యలేదు అనేసి అనమాట. సో ఇలా జరగాలి అనేసి అంటే ఒకటి మనం ఇలా పెట్టినప్పుడు జరిగిపోయింది అనేసి అంటే పర్వాలేదు, లేదు అనేసి అంటే మనము మన 2 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో ఏదైతే మీకు జరగలేదు, ఏ ఫింగర్స్ అయితే జరగలేదు అనేసి అనిపిస్తుందో ఆ ఫింగర్స్ని 2 వేళ్లతో అంటే ఈ విధంగా కానీ మనము యాక్టివేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది వచ్చి బొటనవేలు. సో కింద బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగా అయినా కానివ్వండి, చక్రం ఉండాలి, తర్వాత బొటన వేలుతో ప్రసరంగా ఉండాలి. సో మనం చేసే విధానం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా అనేసి ఉండాలి, అది ఖచ్చితం. సో ఈ విధంగా ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రయత్నించండి. సో ఈ విధంగా మీకు వచ్చినది అట్రాక్షన్, ఆకర్షణ జరిగినది అని అనుకున్న తర్వాత మళ్ళీ ఇలా కూర్చొని ధ్యానం అనేది చేయడం మొదలు పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ చేతి నుంచి ఈ చేతికి శక్తి అనేది వెళ్ళడం అనేది, రావడం అనేది, పోవడం అనేది కూడా మనము గమనించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం క్రియాయోగ వరకు ముందుకు వెళ్ళేదానికంటే మనం మొదటి స్టెప్ ఫస్ట్ మొదటిగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్ ABCDల నుంచి నేను మొదలు పెట్టడానికి కారణమయ్యింది. సో ఈ విధంగా మనకు చేతులు అనేటివి మొదట యాక్టివేషన్ అనేది చేసుకోవడం చాలా అవసరం. సో అయ్యింది అని అనుకున్న వాళ్ళు కూడాను
ఒకసారి పరీక్ష చేసుకొని చూడడం అనేది మంచిది. ఎందుకు అనేసి అంటే నేను చెప్పినట్లు ఒక శక్తినే కాకుండా మనకు పంచభూత శక్తులను కానీ అన్నింటి శక్తులను కాను ఆకర్షించేటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా అన్నప్పుడు దగ్గరికి కాకుండా దూరం వస్తున్నది అనేసి అంటే బాగా గమనించండి. మనకి అట్రాక్షన్ కాకుండా రిపల్షన్ అంటే వ్యతిరేక దిశలో వస్తున్నది అనేసి అంటే దానిని ఎలా చేయాలి, ఏ విధంగా అనే విషయాన్ని తరువాత భాగంలో మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కానీ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమి అంటే ఈ విధంగా ప్రాక్టీస్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. మనకు ఒక వారం నేను టైం ఇవ్వడానికి కారణం ఏమి అనేసి అంటే మనం అందరూ కూడాను అన్నీ వచ్చేసు అని అనుకుంటూ ఉంటాము. కానీ దానిలో నిష్ణాతులను కానీ ముందుకు కానీ వెళ్ళడం అనేది మనకందరికీ కూడాను చాలా అవసరమైనటువంటి విషయము, ముఖ్య విషయం అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, అన్ని ఎపిసోడ్స్ విన్నటువంటి వాళ్ళు, మనకు అన్నీ యాక్టివేషన్ అయినాయి అని అనుకున్నా కూడాను పర్వాలేదు. ఈ ఒక 1 వీక్ ఎందుకంటే మనము క్రియాయోగం అనే పార్ట్ని మనం మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క ముద్ర ద్వారా, యాక్టివేషన్ ద్వారా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఈ భాగం నుంచి క్రియాయోగం అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా మరి ఒక్కసారి ఈ అట్రాక్షన్ ఉన్నదా, రిపల్షన్ ఉన్నదా అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేసి అంటే మనము ఇలా వచ్చినప్పుడు దగ్గరగా వస్తుంది, ఇలా వెళ్ళినప్పుడు దూరం అవుతుంది. కానీ కొంతమందికి వచ్చినప్పుడు దూరం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ బాగా గమనించి అయితే పెట్టుకోండి. ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినా, డౌట్స్ వచ్చినా వెంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత జస్ట్ ఇక్కడ నేను అట్రాక్షన్ మాత్రమే చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆకర్షణ మాత్రమే, రిపల్షన్ అనేది తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ మీకు నవ్వ అవుతున్నట్టు లేకపోతే గుచ్చుకున్నట్టు అలా ఉన్నాయా అనేసి అని కూడా పరీక్షించుకోండి. దానిని కూడా నేను నెక్స్ట్ భాగంలోనే చెప్పబోతున్నాను. సో అప్పటి వరకు మొదటి భాగాన్ని ప్రాక్టీస్ చేయండి. దానిలో ఉండేటువంటి డౌట్స్ని నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ అందరికీ ఉపయోగం అనుకుంటే నేను మళ్ళీ వీడియోలో నేను దానిని చెప్తాను. సో తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.